సిద్దిపేట జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ది పనుల నివేదికను ప్రభుత్వంకు అందజేయాలని అధికారులు మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ది సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మీటింగ్ లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుణమాఫీ కాని రైతులకు ఎప్పటి వరకు చేస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రిని అడిగారు. 2 లక్షల రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి. మల్లన్న సాగర్ భూములు కోల్పోయిన తుక్కాపూర్ గ్రామస్తులకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. క్రాప్ లోన్ విషయంలో మంత్రి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 31 రకాల గైడ్ లైన్స్ పెట్టడం ద్వారా క్రాప్ లోన్ చాలా మందికి జరుగుతలేదు. ఇప్పుడు 2 లక్షల లోపు అయిపోయిందని మనం అంటున్నాము. గ్రామాల్లో మేము ఎమ్మెల్యేలుగా చూసినప్పుడు 30 నుంచి 40% మంది 2 లక్షల లోపు రుణం ఉండి కాని వాళ్ళు ఉన్నారు. 2 లక్షల పైన అంటే మనం స్టార్ట్ చేయలేదు. 2 లక్షల లోపు ఉండి కూడా 30 నుంచి 40% మందికి కాలేదు. ఆ గైడ్ లైన్స్ సవరించి రేషన్ కార్డులో ఒక కార్డులో 2-3 తండ్రికి లోన్ ఉంది, 2 పిల్లలకు లోన్ ఉంటే అది ఇట్లాంటి విషయాల వల్ల ఉంది. కొంచెం ఈ క్రాప్ లోన్ విషయంలో రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ గైడ్ లైన్స్ సవరింపజేసి ఆ 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళ ముందు కంప్లీట్ చేసి 2 లక్షల పైన కూడా ప్రారంభిస్తే బాగుంటది. ఫస్ట్ ఏదైతే 2 lakhs లోపు ఉన్నాయో అందరివి కూడా చేయడం జరిగింది. ఇంకా 2 lakhs అబవ్ ఉన్న వాటిని ఇప్పుడు వారు చెప్పినట్టుగా మీరు ఇప్పుడు హరీష్ రావు గారు కూడా చెప్పినట్టుగా అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాస్తవమే. అయితే అందరూ కట్టినాక రిలీజ్ చేద్దామని ఆపారా, లేకపోతే కట్టినట్టుగా రిలీజ్ చేయాలనేది ఆదేశం ఇచ్చారా అనేది కూడా నేను ఇది వెళ్ళినాక అగ్రికల్చర్ మినిస్టర్ గారితో చర్చించి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి, ఇంకొకటి ఆధార్ల విషయంలో కూడా లోకల్ ఆఫీసర్స్ నాకు తెలిసి కలెక్టర్ గారు మీరు క్లియరెన్స్ ఇవ్వచ్చు, అది గవర్నమెంట్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా అవి తెప్పించుకొని వెంటనే వాళ్ళది క్లియర్ చేసేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫార్మర్స్ మొత్తం వ్యవసాయ భూముల్ని మల్లన్న సాగర్కి వదిలేసినారు. ఓన్లీ ఇండ్లు మాత్రమే ఉన్నాయి. ఊరు మొత్తంలో 50 ఎకరాలు మాత్రమే వ్యవసాయ భూమి మిగిలింది. కాబట్టి హరీష్ గారు చెప్పినట్టు మీరు నిర్వాసితులకు మాత్రమే మెంబర్షిప్ ఇస్తే తుక్కాపూర్ నష్టపోతుంది. కాబట్టి టేక్ ఇట్ యాజ్ ఎ స్పెషల్ కేసు. తుక్కాపూర్ అనే విలేజ్ ని ఆ ఊర్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూములు మల్లన్న సాగర్ కోసం ఇచ్చేసినారు. కేవలం ఇండ్లు 50 ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకని దయచేసి ఈ సొసైటీలో తుక్కాపూర్ వాళ్ళకు కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఎందుకంటే దే లాస్ట్ టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్. వాళ్ళు కట్టం చూసుకుంటూ ఊరు కనబడతా ఉంది. కాబట్టి వాళ్ళని కూడా దాంట్లో సభ్యులు చేస్తే కొంత బాగుంటుంది అనేది నాదొక సూచన. క్రాప్ లోన్ విషయంలో